క్వశ్చన్ నెంబర్ 621. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తినిచ్చే పెంపకపు శైలి. ఆప్షన్స్ 1 సాధికారతత్వ, 2 అంగీకారతత్వ, 3 నిరంకుశతత్వ, 4 జోక్యరహిత. సరైన సమాధానం ఆప్షన్ 1 సాధికారతత్వ. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తినిచ్చే పెంపకపు శైలి సాధికారతత్వ పెంపకపు శైలి. క్వశ్చన్ నెంబర్ 622. అభ్యసనం జరిగే కాలం. ఆప్షన్స్ 1 1 నుండి 25 సంవత్సరాల వరకు, 2 గర్భధారణ నుండి చనిపోయే వరకు, 3 పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, 4 3 నుండి 18 సంవత్సరాల వరకు. సరైన సమాధానం ఆప్షన్ 3 పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అభ్యసనం జరుగుతూనే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 623. బెదిరించడం అనేది. ఆప్షన్స్ 1 మానసిక పీడనం, 2 భౌతిక పీడనం, 3 లైంగిక పీడనం, 4 ఆర్థిక పీడనం. సరైన సమాధానం ఆప్షన్ 1 మానసిక పీడనం. క్వశ్చన్ నెంబర్ 624. క్రింది వానిలో స్వీయ వనరులు. ఆప్షన్స్ 1 నివాస ప్రాంతం మరియు ఆర్థిక స్థాయి, 2 ప్రకృతి మరియు వార్తాపత్రికలు, 3 కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, 4 ప్రజ్ఞ మరియు ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రజ్ఞ మరియు ఆలోచన అనేటివి స్వీయ వనరులు. క్వశ్చన్ నెంబర్ 625. మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్స్ 1 పిల్లల సాంఘిక అవసరాలను తీర్చడం, 2 పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం, 3 పిల్లల ద్వితీయ అవసరాలను తీర్చడం, 4 పిల్లల మానసిక అవసరాలను తీర్చడం. సరైన సమాధానం ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. మధ్యాహ్న భోజన పథకం యొక్క అమలుపరచడానికి ముఖ్య కారణం ఏంది? పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. క్వశ్చన్ నెంబర్ 626. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది? ఆప్షన్స్ 1 పూర్వ ప్రచాలక దశ, 2 ఇంద్రియ చాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 627. ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా LIPని విస్తరించగా. ఆప్షన్స్ 1 లిటరసీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, 2 లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, 3 లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, 4 లీడర్షిప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. సరైన సమాధానం ఆప్షన్ 2 లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. క్వశ్చన్ నెంబర్ 628. క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. ఆప్షన్స్ 1 వైఖరులు, 2 లక్షణాంశాలు, 3 సహజ సామర్థ్యాలు, 4 అలవాట్లు. సరైన సమాధానం ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు. సహజ సామర్థ్యాలు అనేటివి అనువంశికంగా సంభవించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందుతాయి. క్వశ్చన్ నెంబర్ 629. పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఆప్షన్స్ 1 బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి, 3 ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి, 4 చర్చలలో ఉదాహరణలు ఉపయోగించరాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. క్వశ్చన్ నెంబర్ 630. E.L. థారండైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1 సామూహిక కారక సిద్ధాంతం, 2 ఏకకారక సిద్ధాంతం, 3 ద్వికారక సిద్ధాంతం, 4 బహుకారక సిద్ధాంతం. సరైన సమాధానం ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతము. E.L. థారండైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతము బహుకారక సిద్ధాంతము. క్వశ్చన్ నెంబర్ 631. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పుమనడం. ఆప్షన్స్ 1 అంతఃపరిశీలన పద్ధతి, 2 సర్వే పద్ధతి, 3 వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, 4 ప్రయోగ పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 అంతఃపరిశీలన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 632. ICT అనగా. ఆప్షన్స్ 1 ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, 2 ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, 3 ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ICT అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. క్వశ్చన్ నెంబర్ 633. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం ఏది? ఆప్షన్స్ 1 ప్రక్షేపణం, 2 హేతుకీకరణం, 3 తదాత్మీకరణం, 4 విస్థాపనం. సరైన సమాధానం ఆప్షన్ 2 హేతుకీకరణం. మనం చేసే పనులను సమర్థించుకునే
రక్షకతంత్రం, హేతుకీకరణం. క్వశ్చన్ నెంబర్ 634. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. ఆప్షన్స్ 1 విషయ కేంద్రీకృత నమూనాలో, 2 ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, 3 అభ్యాసక కేంద్రీకృత నమూనాలో, 4 తరగతి కేంద్రీకృత నమూనాలో. సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. అభ్యాసక కేంద్రీకృత నమూనాలో కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 635. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ఆప్షన్స్ 1 మానసిక చలనాత్మక రంగం, 2 జ్ఞానాత్మక రంగం, 3 విద్యారంగం, 4 భావావేశ రంగం. సరైన సమాధానం ఆప్షన్ 4 భావావేశ రంగం. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేటివి భావావేశ రంగానికి చెందినవి. క్వశ్చన్ నెంబర్ 636. తాడును చూసి పాము అని భయపడడం. ఆప్షన్స్ 1 భ్రమ, 2 డెజావు, 3 విభ్రమ, 4 అసాధ్యాన్ని ఊహించడం. సరైన సమాధానం ఆప్షన్ 1 భ్రమ. తాడును చూసి పాము అని భయపడడం భ్రమ. క్వశ్చన్ నెంబర్ 637. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ 1 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, 2 చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన, 3 శ్రమించడం వర్సెస్ న్యూనత, 4 పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. సరైన సమాధానం ఆప్షన్ 3 శ్రమించడం వర్సెస్ న్యూనత. క్వశ్చన్ నెంబర్ 638. వైగాట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్స్ 1 సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం, 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, 3 పరిశీలన అభ్యసన సిద్ధాంతం, 4 నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. సరైన సమాధానం ఆప్షన్ 4 నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 639. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. ఆప్షన్స్ 1 ఉత్తర చర్యాత్మక దశ, 2 పరస్పర చర్యాత్మక దశ, 3 పూర్వ చర్యాత్మక దశ, 4 అభ్యాసక చర్యాత్మక దశ. సరైన సమాధానం ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ. బోధనా లక్ష్యాలను రూపొందించడం అనేది పూర్వ చర్యాత్మక దశలో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 640. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై DTP పనిచేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు ఎటువంటిది. ఆప్షన్స్ 1 ప్రతికూల బదలాయింపు, 2 అనుకూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. సరైన సమాధానం ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 641. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్స్ 1 అనుకరణ మరియు పునర్బలనం, 2 పరిశీలన మరియు అనుకరణ, 3 అంతర్గత సామర్థ్యం, 4 పరిశీలన మరియు పునర్బలనం. సరైన సమాధానం ఆప్షన్ 1 అనుకరణ మరియు పునర్బలనం. స్కిన్నర్ ప్రకారం పిల్లలు అనుకరణ మరియు పునర్బలనం ద్వారా భాషను నేర్చుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 642. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్ ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. ఆప్షన్స్ 1 సామాన్యీకరణ నియమం, 2 విరమణ నియమం, 3 ఫలిత నియమం, 4 విచక్షణ నియమం. సరైన సమాధానం ఆప్షన్ 4 విచక్షణ నియమం. క్వశ్చన్ నెంబర్ 643. ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆప్షన్స్ 1 విద్యా సంస్థల కోసం డబ్బును సమీకరించడం, 2 విద్యలో ప్రత్యేకతను ప్రోత్సహించడం, 3 అభ్యసన వనరులను పరిమితం చేయడం, 4 ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడమే ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 644. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత. ఆప్షన్స్ 1 50%, 2 83%, 3 90%, 4 64%. సరైన సమాధానం ఆప్షన్ 2 83%. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం 83%, 83%. క్వశ్చన్ నెంబర్ 645. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష ఏది. ఆప్షన్స్ 1 మూర్తిమత్వ శోధికలు, 2 రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, 3 వ్యక్తి చరిత్ర అధ్యయనం, 4 ఇతివృత్త గ్రాహక పరీక్ష. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహక పరీక్ష. ఇది ప్రక్షేపక పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 646. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్స్ 1 మిత బుద్ధిమాందులు, 2 స్వల్ప బుద్ధిమాందులు, 3 తీవ్ర బుద్ధిమాందులు, 4 సంపూర్ణ బుద్ధిమాందులు.
సరైన సమాధానం ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు. క్వశ్చన్ నెంబర్ 647 కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం. ఆప్షన్స్ 1 శాస్త్రీయ నిబంధనం, 2 కార్యసాధక నిబంధనం, 3 యత్నదోషాభ్యసనం, 4 అంతర్దృష్టి అభ్యసనం. సరైన సమాధానం ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం. కార్యక్రమయుత అభ్యసనం అనేది కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క ఫలితం. క్వశ్చన్ నెంబర్ 648 విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు ఏది? ఆప్షన్స్ 1 అభ్యసనం యొక్క మదింపు, 2 అభ్యసనం చేత మదింపు, 3 అభ్యసనం కొరకు మదింపు, 4 అభ్యసనం జరిగేటప్పుడు మదింపు. సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యసనం కొరకు మదింపు. క్వశ్చన్ నెంబర్ 649 మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం ఏది? ఆప్షన్స్ 1 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, 2 వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, 4 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 650 స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్స్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, 2 ఈఎల్ థారండైక్, 3 డబ్ల్యూవి వాట్సన్, 4 ఎబ్బింగ్హాస్. సరైన సమాధానం ఆప్షన్ 4 ఎబ్బింగ్హాస్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. టెస్ట్ రాయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.